కలిసి పనిచేయడం జరిగింది ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ విధమైన మనకు హిందూపురం అభివృద్ధి కోసం ఏ విధమైన హామీలు రావడం లేదు. గత పాలకులు చెప్పినట్టుగానే వీళ్ళు కూడా మాటలు చెప్పేసి పబ్బం గడుపుకొని పోతున్నారు. గత పాలకులు అంటే ఇంతకుముందు ఇక్బాల్ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చెప్పినారంటే గట్టిగా 100% లోకల్ బాడీ ఎలక్షన్ గెలిపించండి, జిల్లాను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినారు. గెలిపించిన తర్వాత ఆయన ముఖం చాటేసినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జగన్ కావాలి జగన్ రావాలనే ప్రోగ్రాంతో నేను ముందుకు వచ్చినాను. ఎందుకంటే ఆయన మనకు ఒక ఎమ్మెల్యేగా వస్తే మన జిల్లా రాకపోయినా కూడా మన హిందూపురం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేదో నేను క్యాండిడేట్గా నిలబడాలనే ఇంటెన్షన్ అయితే కాదు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ విధంగా మంచి జరుగుతుంది, చేస్తాము, న్యాయం చేస్తాం, ఖచ్చితంగా హిందూపూర్కి ఏదో ఒక హామీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పిలిపించి చెప్పినందువల్ల ఇంతవరకు పని చేసినాం. ఇప్పటివరకు ఏ విధమైన హామీనూ రాలేదు. అందులో భాగంగానే ఇప్పటివరకు వేణురెడ్డి దీపికారెడ్డి వాళ్ళకి కూడా అడిగినాను, ఏమ్మా ఏం పరిస్థితి, ఏ విధంగా ఎట్లుంది ఎట్లా చేస్తాము, వాళ్ళు కూడా ఏ విధమైన నిర్ణయం చెప్పలేదు. దానికోసం రేపటి నుంచి జగన్ కావాలి జగన్ రావాలనే నినాదంతో 1,00,000 సంతకాల సేకరణను 15 రోజుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ 18వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. మీరు హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంతో హిందూపురానికి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని హామీ అడుగుతున్నా. ఏ పార్టీ మీరు ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీలోనే ఉన్నా. వైసీపీలో ఉండి హామీ మీకు ఆ రోజు ఇక్బాల్ గారు జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పినాడు కదా. సొంత పార్టీ మీద తిరుగుబాటు. సొంత పార్టీ మీద తిరుగుబాటు అని ఎందుకు అనుకుంటారు? సొంత ఇంట్లో నాకు నష్టం జరిగిందని చెప్పి అడుగుతున్నాను. హిందూపూర్ ప్రజల కోసం అడుగుతున్నాను, నా సొంత దీనికోసం ఏం కాదే. ఇప్పుడు నా సొంత దీనికైతే ఏదో పదవి అడుగుతాను, పదవి ఇస్తారు, హ్యాపీగా నేను ఉండిపోతాను. నేను హిందూపూర్ ప్రాంత ప్రజల కోసం కదా అడుగుతుండేది, మీకోసం కదా, మీ ఫ్యామిలీల కోసం కదా నేను అడుగుతుండేది. లేదు మీరు బయట వాళ్ళు ఉన్నారా దీంట్లో ఎవరైనా? అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ జిల్లాలుగా ప్రకటించి మన హిందూపురాన్ని ఎందుకు జిల్లాగా ప్రకటించలేకపోయినారు? నేను ఆ రోజు కూడా చెప్పినా కదా. ప్రణాళిక ఎట్లా వేసుకున్నారు అంటే రేపటి నుంచి మీ కార్యక్రమం అంటే ఎట్లా? 1,00,000 సంతకాల సేకరణను ఇంక్లూడింగ్ మీతో సహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా కలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఆయనతో కలవడానికి నాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు పెద్దలు. మా పార్టీలో నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకోపోయేదానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. 18వ తారీఖు లేదా 17-18వ తారీఖు దీనిపైన నా రాజకీయ భవిష్యత్తు పైన ఆ రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఇప్పుడు ప్రధానంగా మీరు జగన్ కావాలి జగన్ అన్నారు అంటే ఇప్పుడు జగన్ హిందూపూర్ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ లేదంటే కేవలం అభివృద్ధి మీద? హిందూపూర్ నుంచి ఆయన పోటీ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హిందూపూర్లో పోటీ చేసినాడంటే మనకు గౌరవం ఉంటుంది, రేపొద్దున మనకు ఉద్యోగ అవకాశాలు ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక నమ్మకము. లేదు ఆయన పోటీ చేయలేని పక్షంలో ఆయన క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకోమనండి. మన హిందూపూర్ అభివృద్ధికి ఏమి తోడ్పాటు అందిస్తారు, మన హిందూపూర్కి ఒక బ్రాండ్ గా మనకి ఏమి ఇస్తారు? జిల్లా పోయింది, మెడికల్ కాలేజ్ పోయింది, లేదు మనకి మళ్ళీ జిల్లాగానే ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అలా పెద్దిరెడ్డి గారిని గత 8 నెలల కాలం కింద ఆయనే పిలిపించినాడు. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు, దీన్ని మేము న్యాయం చేస్తాము, ఇది 4 గోళ్ల మధ్య కూర్చొని మాట్లాడే విషయము, మేము జగన్ సార్ దగ్గర నిన్ను మీటింగ్ అపాయింట్ చేస్తాం, నువ్వు అడుగు, దీన్ని ఖచ్చితంగా హిందూపురానికి మేము తోడ్పాటు అందిస్తాము, మీకు న్యాయం చేస్తామన్నాడు. అంటే మీకు అంటే నాకు కాదు, హిందూపూర్ ప్రజలకు న్యాయం చేస్తామన్నాడు. ఇప్పటి వరకు హిందూపూర్ ప్రజల గురించి ఏ విధమైన హామీలు కానీ జిల్లా కోల్పోయినందుకు మనకు భరోసాగా ఏది కానీ మాకు చెప్పడం లేదు. మీరు ఆ రోజు ఏం డిమాండ్స్ అడిగినారు? ఆ రోజు కూడా ఇదే డిమాండ్ అడిగినాను అన్న. హిందూపూర్ జిల్లా కోల్పోయినాము, మెడికల్ కాలేజ్ కోల్పోయింది, దానికి మీరు ఏ విధమైన తోడ్పాటు అందిస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూపూర్ నుంచి పోటీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నామని అడిగినాను. ఈ రోజు కూడా సేమ్ డిమాండే. అంటే మీరు ఒకరే రేపటి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారా? రేపటి ప్రజల సమక్షాన, ప్రజల తరఫున, మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకుల తరఫున, మద్దతుదారుల తరఫున, జగన్మోహన్ రెడ్డి నా మద్దతుదారులే తప్ప ఇక్కడ వేరే. దీన్ని వర్గాలంట అన్నా, వర్గాలుగా విడిపోవడం అంట. అది వర్గాలుగా విడిపోవడం అని ఎందుకు అనుకోనాలన్నా? ఇప్పుడు ఏ పార్టీ, మన హిందూపూర్లో ఏ పార్టీ ప్రధానంగా పోటీ చేసినా హిందూపూర్ అభివృద్ధి కోసం పాటుపడేదే కదా. ఏ పార్టీ వచ్చినా తెలుస్తుంది.
ఇప్పుడు నన్ను కూడా కలుపుకొని వాళ్ళు 6 నెలల కాలంగా పనిచేసినారు, నాకు ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చినారు. నేను ఎంతవరకు పనిచేసినానో మీకు తెలుసు, వాళ్ళు నాకు ఎంతవరకు తోడ్పాటు అందించినారో మీకు తెలుసు. కానీ నా ధ్యేయం ఒకటే, హిందూపూర్ని జిల్లాగా అయినా ప్రకటించండి, లేదా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కైనా పోటీ చేయమనండి, లేదా ఏమి ఇస్తారో వాగ్దానం చేయమనండి. ప్రజల తరపున నేను వస్తున్నాను. నేను రాజకీయాలకు రావడం కూడా మన హిందూపూర్కి ఏదో మంచి జరుగుతున్న ఇంటెన్షన్తో వచ్చినానే తప్ప నేనేదో నాయకుడు కావాలనే ఇంటెన్షన్ నాకు లేదు. ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూడా ఇదే మాట చెప్తున్నాను, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.